వైసీపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనులు మొత్తం ఆపేస్తే ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ఊపిరి పోశారని జనవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ ను తాజాగా చంద్రబాబు సందర్శించారని, ఉత్తరాంధ్ర రాయలసీమకి నీరు ఇవ్వాలని చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా కొంతవరకైనా నీరు ఇచ్చేలా పనులు చేస్తున్నారన్నారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి 2025 జూలైకి ఉత్తరాంధ్రకు నీరు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రెండవ క్షేత్ర పర్యటన కూడా పోలవరం లెఫ్ట్ కెనాల్ మరి ఆయన సందర్శించారని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఉత్తరాంధ్రకి ఆ గోదావరి జలాలను తీసుకెళ్లేటువంటి విషయంలో అనేది ఆయన సెకండ్ ప్రయారిటీగా తీసుకున్నారని అంటే మరి ఈ యొక్క పోలవరం మీద కానీ ఆ ఉత్తరాంధ్ర రాయలసీమ మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఏదైతే ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగానే ఈలోపుగా పుష్కర పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి కొంతమేరైనా సరే మరి ఈ యొక్క 4-5 వేల క్యూసెక్కుల నీరైనా సరే ముందుగా ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళాలి, 2025 జూలై కల్లా తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన లక్ష్యం ఏదైతే ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఆ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ యొక్క ఉత్తరాంధ్రకు రేపు 2025 జూలైకి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తలంపుతోటి ఏదైతే 1050 కోట్ల రూపాయలు పోలవరం లెఫ్ట్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఏదైతే ఇచ్చామో ఆ ఏజెన్సీలతోటి ఆ సంబంధితమైనటువంటి అధికారులతోటి కూడా మరి మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే ఒక రివ్యూ సమావేశం సమీక్ష కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్యాకేజీ నుంచి 8th ప్యాకేజీ వరకు కూడా మరి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా, అంటే ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఏదైతే విశాఖకి తీసుకెళ్లేటువంటి పైప్ లైన్స్ కానీ, ఇట్లా ఏ విధమైనటువంటి బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పుడు సమగ్రంగా రివ్యూ చేసి వాళ్ళకు కూడా టైం బాండ్ పెట్టి ఏ పని ఏ నెలలో నిర్దేశించి పూర్తి చేయగలుగుతారో లక్ష్యం ఇచ్చి 2025 జూలై కల్లా మరి ఆ గోదావరి వరద జలాలు ఆ పురుషోత్తపట్నం ముందు నుంచి మరి ఏదైతే ఆ ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలనే చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరే విధంగా ఇప్పుడే రివ్యూ కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళ లక్ష్యాన్ని కూడా నిర్దేశించడం జరిగింది ఏజెన్సీలకు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అక్కడక్కడ కూడా ఏదైతే R&R కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఆ లెఫ్ట్ కెనాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చి వాటిని కూడా పరిష్కారం చూపేటువంటి విధంగా కూడా ఇప్పుడే అధికారులందరం కూడా సమీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు గత 5 సంవత్సరాల ప్రభుత్వం. అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వైసీపీ పాలన అని మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా, విశాఖపట్నం ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ మీద ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే నిర్దేశించారో దానికి అనుగుణంగానే ఈరోజు మరి మేము రివ్యూ సమావేశం పెట్టుకుని మరి వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ 4-5 మంత్స్లో కంప్లీట్ అయ్యేటువంటి ప్రతి పని కూడా ఆ షెడ్యూల్ని వెబ్సైట్లో చూసుకుంటూ ఏ రోజుకి ఆ రోజే పనిని సమీక్షించుకుంటూ ఆ టార్గెట్ టైంకి కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సమిష్టిగా మా అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఏజెన్సీలు అందరం కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పి
మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ